కర్నూలులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోబీ సెంటర్లో జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ తనిఖీ చేశారు. నిషేధిత కలర్స్, చైనా సాల్ట్ను అధికారి పడేశారు. హోటల్లో పాడైపోయిన పరోటాలను గుర్తించారు. ఆహార భద్రత విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రాజగోపాల్ స్పష్టం చేశారు. పెడుతున్నా కదా పెట్టలేదంటే ఏంటి? ఎప్పుడు ఇది అంతా చెడిపోయింది. బాబు నువ్వు కేసు రాయమంటావా? లేకపోతే చేస్తున్న పని ఒప్పుకో. నువ్వు చేయట్లేదంటే ఏంటి? కనబడుతుంది కదా, స్పాయిల్ అయిపోయి స్మెల్ వచ్చేస్తుంది. చూడు, అది ఏం పొరపాటు ఏమైనా జరిగింది సార్? అంతే ఏ పొరపాటు జరిగింది? అంత పాడైపోయింది. జీవన దీనికోసం చేసుకుంటామా? జీవనోపాధి ఎవరు కాదంటారు? మేమిద్దరమే భార్య భర్త, మాకు పాడైంది కదా, కనపడుతుంది కదా. తయారు చేయడం, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం, పిల్లలు వస్తే ఇచ్చేయడం, ఆ కలర్స్ ఎప్పుడైతే కలిపేయడం అక్కడ. అందరికీ నమస్కారం. ఈరోజు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ తాలూకా వ్యాపారుల మీద ఎటువంటి ఫుడ్ కస్టమర్స్కి అందజేస్తున్నారని చెప్పేసి ఒక పర్యవేక్షణ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ స్ట్రీట్ ఫుడ్లో ఈ గోబీ మంచూరియాలో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపి వీళ్ళు ఫుడ్ తయారు చేసి సప్లై చేస్తున్నారు. ఇది అన్సేఫ్ ఫుడ్. ఇది ప్రజలు తింటే చాలా జీర్ణకోశ వ్యాధులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి, చివరి క్యాన్సర్ కూడా వస్తాయి. ఇటువంటి ఫుడ్ వాడొద్దని చెప్పేసి, కలర్స్ వాడొద్దని చెప్పేసి, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడొద్దని చెప్పడం జరిగింది. అదేవిధంగా టేస్టింగ్ సాల్ట్, చైనా సాల్ట్ అంటారు, అది చాలా డేంజర్. అది ఆ సాల్ట్ అసలు మనకి వినియోగంలో లేదు, అది బ్యాన్ చేశారు. కాబట్టి ఆ చైనీస్ సాల్ట్ కూడా వాడొద్దని చెప్పేసి తెలియజేయడం జరిగింది. చాలా వరకు ఐస్ క్రీమ్స్ కూడా చూసాము, అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేవు, ఎక్స్పైరీ యూజ్ బిఫోర్ డేట్ లేదు, ఎప్పుడో తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి వాళ్ళు అమ్ముతున్నారు. అవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. రోడ్ సైడ్ ఈ పెట్టి వెండర్స్ చాలా వరకు ఈ కలర్స్ వాడటం వల్ల ప్రజలు అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన కర్నూలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ మీద, అలాగే హోటల్స్ మీద కూడా దాడి చేయడం జరుగుతుంది. చాలా హోటల్స్ మీద ఈ గోబీ మంచూరియాలో ఫుడ్ కలర్స్ కలిపి వ్యాపారం తయారు చేయడం వల్ల మరి ఒక స్థానిక కోర్టులో క్రిమినల్ కేసులు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. వీళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద వీళ్ళందరికీ కూడా స్ట్రీట్ వెండర్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ గోబీ మంచూరియాలో కానీ, ప్రిపేర్ ఫుడ్లో కానీ, చికెన్ ఫ్రైలో కానీ ఎటువంటి సింథటిక్ ఫుడ్ కలర్స్, బుష్ కలర్ కానీ, అజంతా కలర్స్ కానీ వాడకూడదు. అలాగే చైనీస్ సాల్ట్ కూడా వాడకూడదు, చాలా ప్రమాదకరమైనవి. ప్రజలకి మంచి ఆరోగ్యంగా మంచి హైజీనిక్ ఫుడ్ అందజేయాలని చెప్పేసి ఈరోజు